హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఓబలంక గ్రామంలో ఉన్నామండి. రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళే దారిలో ఓబలంక గ్రామంలో ఎప్పుడు కూడా ఎనీ టైం ఇక్కడ స్వచ్ఛమైనటువంటి గోదావరి చేపలు అమ్ముతారండి. చేపలు చాలా రుచిగా ఉంటాయి వండుకుంటే. ఇక్కడ దొరకనటువంటి చేపలు ఉండవు. అమ్మాయి పరిగెలు ఎలాగా? పరిగెలండి పోగు 150 అండి. 150 మొత్తం 150 రూపాయల. రొయ్యలు 400 అండి కేజీ. కేజీ 400. ఈ పరిగెలు ఎంత పోగు? ఇవి 100 అండి. 100 రూపాయలు. ఈ చేప ఎంత? 80 రూపాయలు అండి. 80 రూపాయలు. ఈ చేపలు ఏంటి? నెర్సు పరిగెలు అండి, గోదావరి పరిగెలు. ఎంత రేటు? అలాగే 200 పడుతున్నాయి కేజీ. అమ్మ ఇసుక దొందలు ఇవి? అండి. ఎలాగే కాస్ట్ ఎలాగా? కేజీ 300 అండి. గోదావరి చేపలండి. ఓబలంక గ్రామంలో పలాం గుడి దగ్గర మేము పచ్చాం గోదావరి చేపలే అమ్ముతాం. చెరువు చేపలు గట్రా అమ్మము. రోజు డైలీ మార్కెట్ ఉంటుంది. ఒక కుప్ప వచ్చి 100 రూపాయలు, ఒక పోగు 100 రూపాయలు, పెద్ద అయితే 200. ఈ నల్లగొండి మేళ్ళు, ఈ కండంగాయలు, ఈ మెత్తళ్ళు, ఈ మూసపరుగులు, ఇవేమో రాడి జలలు, మామూలు కోడి జలలు, గోది పరుగులు అయ్యండి. 100 రూపాయలు. పెద్ద అయితే 200. ఈ 200. ఈ అయితే 100 రూపాయలు. ఏనా ఈ అయితే 150. ప్రతిరోజు సాయంత్రం పొద్దుట అమ్ముతారు. గోదావరి చేపలు అమ్ముతాం. కేజీ 200 అండి. ఏంటివి? 200 అండి. ఎంత ఎలాగా? అర కేజీ 100 అండి. మీరే చేసేస్తారా? చేస్తామండి. ప్రతిరోజు ఉంటుంది ఇక్కడ? ఉంటుందండి ప్రతిరోజు. మేము ఏటాడికి తెచ్చుకున్నాయండి. గోదావరికి వెళ్ళి తెచ్చుకుంటారా? అమ్మ చేపలు అలాగా 500 అండి. 500 అమ్మా? మూడు కలిపి 500. ఏంటవి చేపలు? ఏంటి పేరు? బొచ్చండి, బొరబొచ్చు. అవి ఎలాగా? ఇవేంటి? ఈ 150 అండి. 150 రూపాయల. ఏంటవి వాటి పేరు? గొండమేన్లు అండి. గొండమేన్లు. ఓకే. ఇవి ఎలాగండి? పోగు ఎలాగ? ఇవి పోగండి 150. 150 రూపాయలు. 100. ఇది 100. 100 రూపాయలు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. బేరవాడాలా? ఇంకో బాబు ఈ 100. ఇది 150. ఇది 50. ఇది 100. ఈ పరిగలా? ఇన్ని ఎర్చి పరిగలండి. ఇది బొచ్చు, ఇది మోసులు, ఇది ఆలుగులు. ఇది ఎలాగా? ఈ 150 అండి. 100. ఇవి 150. ఇవి అయితే 100. ప్రతిరోజు ఉంటుంది ఇక్కడ? ప్రతిరోజు ఉంటాయి బాబా. ప్రతిరోజు ఉంటాయండి గోదావరి చేపలు. ఏటాడికి వస్తారు మగోళ్ళు. ప్రతిరోజు అమ్ముతారు. మంచి చేపలు అమ్ముతారు. రొయ్యలు, దొందులు, నెర్సు పరుగులు, గొండమేన్లు, బొచ్చులు, చీలాబోతులు, మోసులు ఉంటాయి. రొయ్యలు కూడా ఉంటాయి. చీరమేను ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయండి ప్రతిరోజు. అమ్మా ప్రతిరోజు ఉంటాయి. ఆ రోజు ఈ రోజు కాకుండా ప్రతిరోజు ఉంటాయి. రొయ్యలేంటి అన్ని రకాల చేపలు ఉంటాయి. గోదావరి చెరువు చేపలు కాదు. ప్రతిరోజు బొచ్చులు, చీలాబోతులు, దొందులు, మోసులు, దొందులు ఇవన్నీ ఉంటాయి. అన్ని రకాల చేపలు ఉంటాయి. ప్రతిరోజు ఉంటాయి. భయమేంటి? చెరువు చేపలు మాత్రం చపిత్తా అమ్మరు. ఇంటి మగోళ్ళు ఏటాడికి వస్తారు. ప్రతిరోజు గోదావరికి వెళ్ళి ఏటాడికి వస్తారు. పిల్లలు అమ్ముతారు. మరి చేపలు అమ్మే వాళ్ళు మరి అమ్ముకుంటే బతకాలి కదా. 2వ పనికి వెళ్ళరు కదా. ఇదే పని బతుకుతారు. 2వ పని చేత కాదు కదా. మరి ఎలా బతకొద్దా?
రకాల అమ్ముదా ఓబలంక గ్రామంలో చేపలు గోదావరి చేపలు అమ్ముతాము. చాలా బాగుంటాయి. కోనసీమ జిల్లా అన్ని రకాల చేపలు అమ్ముతాము. పరిగెలు ఉంటాయి, గోదావరి చేపలు పరిగెలు ఉంటాయి, మోసి పరిగెలు ఉంటాయి, పుల్లొరుజులు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, గోదావరి కట్ట చేపలు ఉంటాయి, అన్ని రకాల జలాలు ఉంటాయి. ఈ మట్టగడిచండి, మట్టగడసా దీని పేరు ఇదేంటమ్మా? పరుగులు ఇటు శీలావత, ఈ శీలావతి ఇవి రొయ్యలు. ఇక్కడ దొరకనటువంటి చేపలు ఉండవండి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ అమ్ముతారు. చాలామంది పట్టుకెళ్తారు. చాలా రుచిగా ఉంటాయని చెప్తారు. ఇక్కడ చేపలు ఓన్లీ గోదావరి చేపలు అమ్ముతారండి. చెరువు చేపలు ఏమాత్రం అమ్మరని చెప్తున్నారు. ఇక్కడ గోదావరి చేపలు అమ్ముతారు. అమ్మ చేపలు ఎలాగివి? గోదావరి చేపలు అయితే 200 కేజీ. రొయ్యలు అయితే అండి చెరువు రొయ్యలు కాబట్టి 350కి వేస్తారండి, 400కి వేస్తామండి. చెరువు రొయ్యలు అది చెరువు రొయ్యలు అండి. ఎలాగ కాస్ట్ ఎలాగా? 350కి వేస్తారండి. మాకు మేము 400 చేసి అమ్ముతామండి. అలాగే ఈ చేపలు ఏంటి? పేరేం పేరు? చేపలు ఏం బొచ్చురండి, శీలవతరండి. ఎలాగ శీలావతి ఎలాగ కాస్ట్? ఇదండి 150 అండి. ఇది 150. అవి బొచ్చులు ఎలాగా? ఇలాగైతే 100 అండి. ఆ 200? 200 కలిపి. అవేంటి? ఈ ఆలుగులండి. ఆలుగులు అవి ఎలాగ కాస్ట్? ఇవ్వండి ఇలాగైతే 200 వేస్తామండి. 200. ఈ పరిగెలు ఎలాగా? ఇవ్వండి ఇది ఇవ్వండి 3 ఇలా 150 అలాగ వెళ్తాయి. గోదావరి చేపలు ఇక్కడ అమ్ముతారా? ఇక్కడ గోదావరి చేపలు అమ్ముతారు. చెరువు చేపలు అమ్ముతారా? చెరువు చేపలు ఇక్కడ అమ్మండి. ఎదురు సత్యం కూడా అమ్ముతారండి. ఓకే అమ్మా. అమ్మా ఇది చేప ఎలాగ కాస్ట్? 200 బాబా. 200. రొయ్యలు ఎలాగా? రొయ్యలు కేజీ 200. పప్పు 400కి వేస్తారు, 500కి వేస్తారు. పప్పు అంటే ఒలిసిందా? ఒలిసిన పప్పు, రొయ్యి పప్పు. ఇది నిక్కర్ సైన్ గోదావరిలో ఇది ఎంత కాస్ట్? 200. దాని పేరేం పేరు? ఆలుగా. నిక్కర్ సైన్ గోదావరి చెరువు రొయ్యలు. అమ్మి పరిగెలు ఎలాగా? 150 అండి. 150 రూపాయలా? ఎక్కడ పడతారు ఇవి? గోదావరి అండి. గోదావరా? అవన్నీ కలిపి 150 రూపాయలు. 150. ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయండి. గోదావరి చేప ప్రత్యేకంగా దొరుకుతాయి. ఇక్కడ గోదావరి చేపలా? బాగా ప్రత్యేకంగా దొరుకుతాయి. చాలా మంది వచ్చి అట్టుకెళ్తూ ఉంటారు. ఏ టైంలో చేపలు ఇక్కడ దొరుకుతాయి? పొద్దున్న 10 కాడ నుంచి 11 దాకా, సాయంత్రం 4 కాడ నుంచి 5 దాకా దొరుకుతాయి. అందరూ పట్టుకెళ్తూ ఉంటారు. ఏ చేపలు ఉంటాయి ఇక్కడ? పండుగప్పలు ఉంటాయండి, రొయ్యలు ఉంటాయి, శీలావతులు ఉంటాయి, నల్గొండ మీన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అలాగే ఇక్కడ గోదావరి చేపలు అలాగే చెరువు చేపలు కూడా అమ్ముతారా? చెరువు చేపలు ఇక్కడ అమ్మరండి, అమ్మనివ్వం కట్టానండి. ఓన్లీ గోదావరి చేప అయితేనే అమ్మనిస్తామండి. చెరువు చేపలు అయితే బయట అమ్ముకుంటారండి. అయితే ఇక్కడ గోదావరి చేపలే గోదావరి చేపలే దొరుకుతాయండి. చెరువు చేపలు అమ్మరు? రారండి. అమ్మ పరిగెలగా చేప ఎలాగా? ఈ 250 ఇవ్వండి. ఇది 300 ఇవ్వండి. శీలావతి. శీలావత ఎంత? అది 250 అండి. ఇది 300. 250, 300. రొయ్యలు ఎలాగా? రొయ్యలు 300 కేజీ. 300. అది గోదావరి రొయ్యలా చెరువు రొయ్యలా? చెరువు రొయ్యలు అండి. చెరువు రొయ్యలు. ఇక్కడ ఏ రకం చేపలు ఉంటాయి? గోదావరి చేపలు ఉంటాయండి. గోదావరి చేపల మంచి తాజా చేపలు ఉంటాయండి. 10 రోజులు ఇక్కడ ఆగి తీసుకుని వెళ్తూ ఉంటారు.